హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనుక్షణం ఉత్కంఠని రేకెత్తించేలా షో అయితే ముందుకి సాగుతుంది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆటపై ఫుల్ ఫోకస్ చేస్తుండటంతో రోజు రోజుకి బిగ్ బాస్పై హైప్ అయితే పెరిగిపోతుంది. ఇక ఈ సీజన్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మారుతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది సీనియర్ కమెడియన్ యాక్టర్ కోటాలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి నెగటివ్ అంటిటీ అనేది లేకుండా ఫుల్ పాజిటివ్తో ముందుకైతే దూసుకుపోతున్నాడు. మాట్లాడేది తక్కువే అయినప్పటికీ కూడా అందరి దగ్గర సీనియర్ యాక్టర్ అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఎవరిని కూడా కించపరిచినట్టుగా కానీ ఎవరిపైన కూడా అరవడం కానీ ఏమీ చేయకుండా ఎవరెన్ని మాటలు అన్నా కూడా చాలా కూల్ అండ్ కామ్గా అయితే ఉంటూ తన పని తానేదో చేసుకుపోతున్నాడు. అయితే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చినటువంటి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా మొదటి ఛాలెంజ్లో కాలచక్రం అనే టాస్క్ అయితే ఇచ్చాడు. ఈ కాలచక్రం టాస్క్లో ఓనర్స్ ఒక పక్క మరోవైపు టెనెంట్స్ కూడా పోటీ పడడం అయితే జరిగింది. అయితే టెనెంట్స్ నుంచి మిగిలిన వారందరూ ఆట నుంచి తప్పుకున్నప్పటికీ కూడా సుమన్ శెట్టి ఒక్కడే చివరి వరకు ఆటలో నిలిచి తన టీంని గెలిపించేలా ప్రయత్నం అయితే చేశాడు. అయితే సుమన్ శెట్టిపై మన డిమాన్ పవన్ వచ్చేసి కొంచెం అభ్యంతకర రీతిలోనే మెడ పట్టుకొని కాలు పట్టుకొని పక్కకు లాగేయడంతో కింద పడిపోవడం అయితే జరిగింది. దీంతో టాస్క్ నుంచి కూడా అవుట్ అయితే అయ్యాడు. అయితే అక్కడ టాస్క్లో ఎవరైనా లాగుతారు, కిందకు తోసేస్తారు, కానీ అక్కడ కింద పడిపోతే దెబ్బలు తగులుతాయి అన్న జ్ఞానం కూడా లేకుండా ధీమాన్ పవన్ ఇష్టం వచ్చినట్టు కిందికి లాగేసినప్పటికీ కనీసం మళ్ళీ అపాలజీ కూడా అడగలేదు. అయితే ఇంత జరిగినా కూడా సుమన్ శెట్టి స్పోర్టివ్నెస్ మాత్రం నిజంగా గొప్ప అనే చెప్పవచ్చు. ఏమీ అనకుండా వెళ్ళి పక్కన కూర్చున్నాడు. మిగిలిన వారందరూ వచ్చి ఏమైనా దెబ్బలు తగిలాయా అంటే గేమ్లో ఇవన్నీ సహజమే లేండి, నాకేమీ దెబ్బలు తగలలేదు అని స్పోర్ట్స్ మ్యాన్షిప్ అయితే చూపించాడనే చెప్పవచ్చు. సో మొత్తంగా సుమన్ శెట్టి గారికి ఈ మధ్య కాలంలో అయితే ఫుల్ ఫ్యాన్ బేస్ అయితే బిల్డ్ అవుతుంది అని చెప్పాలి. అలాగే బిగ్ బాస్ హౌస్లో సుమన్ శెట్టి గారితో ఎవరైతే రూడ్గా ప్రవహిస్తున్నారో వారికి మాత్రం త్వరగా ఎగ్జిట్ డోర్స్ ఓపెన్ అవుతాయని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మరి మీ అభిప్రాయాన్ని, అలాగే సుమన్ శెట్టితో డిమాన్ పవన్ అలా బిహేవ్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.